హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు ప్రధానంగా ఉన్న వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాన్ని ప్రతిరోజు కూడా 15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. సో వీడియో చివరి వరకు చూడడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అట్లాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ప్రపంచ తెలుగు మహాసభలపై పోస్టల్ కవర్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు అండి. సో అట్లాగే కేంద్ర మంత్రి పెంబసాని, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, స్పీకర్ అయ్యన్న, ఎమ్మెల్యేలు నసీర్, రామాంజనేయులు, గుంటూరు మేయర్ కోవెలమూడి రవిచంద్ర, గజల్ శ్రీనివాస్ తదితరులంటండి. సో మన భాషను మరవద్దు, ఇజ్రాయెల్ యూదుల్లా శక్తివంతం కావాలి, తెలుగు జాతి అగ్రస్థానంలో నిలవాలి, టెక్నాలజీతో తెలుగు వచ్చిన ముప్పు లేదు. సో పైగా టెక్నాలజీతో మరింత పురోగతి సాధ్యం, ప్రపంచ తెలుగు మహాసభలో సీఎం ఉద్ఘాటన అంటండి. అట్లాగే కూర్చొని మాట్లాడుకోండి అని చెప్పేసి నిన్న గోదావరి వివాదాన్ని మధ్యత్వం పరిష్కరించుకోండి అని చెప్పి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సుప్రీంకోర్టు సూచించిందండి. సో దాన్నే వెళ్ళేది కూర్చొని మాట్లాడుకోండి, గోదావరి వివాదాన్ని మధ్యత్వంతో పరిష్కరించుకోండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు సుప్రీంకోర్టు సూచనలు అంట. సో పరిష్కారానికి 3 ప్రయత్నాలు. హై పవర్ కమిటీ నివేదిక వచ్చేదాకా వీటిపై దృష్టి పెట్టండి. రిట్ పిటిషన్ కాదు, సివిల్ దావా వేయండి. సో ఉభయులు మాట్లాడుకొని పరిష్కరించుకోండి. కమిటీ ముందు అభ్యంతరాలు చెప్పుకోండి. ఆ ప్రాజెక్టు ఆపే నిర్ణయాధికారాన్ని మేము ఆ కమిటీకి ఇచ్చే అవకాశం ఉందంట. సో నిబంధనల మేరకే నల్లమల సాగరంటండి. సో తెలంగాణ వాళ్ళకి ఏంటంటే ఆంధ్రాని తిడితేనే, లేకపోతే చంద్రబాబు నాయుడు తిడితేనే ఓట్లు పడతాయి. అదే టీఆర్ఎస్ వాళ్ళు ఏం చేస్తారంటే, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వాళ్ళు ఆంధ్రాని ఖచ్చితంగా తిడితేనే వాళ్ళకి ఓట్లు పడుతుంది అనేసి వాళ్ళ ఒక ఇమాజినేషన్లో ఉండిపోయాయి. తెలంగాణ ప్రజలను వాళ్ళే మోసం చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు గమనించాలి. సో విభజన సమయంలో హైదరాబాద్ తీసేసుకున్నారు. ఇప్పుడు సముద్రంలో కలిసి నీళ్లను వాడుకోనివ్వరా? అనుమతులు తీసుకోవడానికి పిఎఫ్ఆర్ తయారీ. మా భూభాగంలో ప్రాజెక్టు కట్టుకోవడానికి నివేదిక రూపొందించుకుంటే అడ్డుకోవడం ఏంటి? ఏపీ తరపున సీనియర్ న్యాయవాదులు వాదనలంట. సో అట్లాగే జల వివాదాలకు శాశ్వత పరిష్కారం ఇదే నా లక్ష్యం అంట చంద్రబాబు నాయుడు గారు నిన్న మీటింగ్లో చెప్పారంట. విభేదాలొద్దు, ఐక్యతతోనే తెలుగు జాతి పురోగతి. సాగునీటి వ్యవస్థకు దారి చూపించింది ఎన్టీఆర్ఏ. నేను ఎన్నో నీటి ప్రాజెక్టులు చేపట్టాం. గోదావరిలో పుష్కలంగా నీరుంది. ఎన్ని ప్రాజెక్టులు కట్టుకున్నా కొరతే ఉండదు. విభజన తర్వాత కాళేశ్వరం కట్టినా నేను ఎప్పుడు అడ్డు చెప్పలేదంట. సో పుష్కలంగా నీరు ఉందండి, కానీ వాళ్ళకి ఏమిటంటే ఆంధ్రాతో రాజకీయ గొడవ అనేది వాళ్ళకి కావాలా, దాన్ని చూపించి ఓట్లు అడుక్కోవాలి. 2 పార్టీలు అట్లా తయారైనాయి. కాంగ్రెస్ అట్లా తయారైంది, బీఆర్ఎస్ పార్టీ అట్లా తయారైంది. సో నిన్న కోనసీమ జిల్లాలో గ్యాస్ పైప్ లీక్ అయ్యి పేర్లు జరిగిందంటండి. దాని గురించి రాశారు. కోనసీమ జిల్లా ఇరుమండలంలో బ్లో అవుట్, నిలువెత్తున లేచి మంటలతో తగలపడిపోతున్న కొబ్బరి చెట్లు, కాలిబూడిదైన కొబ్బరి చెట్లు, పంట పొలాలు. ఇరుసు మండలంలో గ్యాస్ లీక్తో భయాందోళనలు ప్రజలంటండి. మూసివేసిన బావిలో మరింత లోటుకి డ్రిల్లింగ్ చేశారంట. తొలుత అధిక పీడనంతో లీక్ అయిన తర్వాత భారీగా పేలు సంభవించిందంట. సో ప్రాణభయంతో జనాలు పరుగులు తీశారంట. జవానావాసాలకు దూరంగా ఉండడంతో తప్పిన ప్రాణ నష్టం. 2 గ్రామాల ప్రజలు తరలింపంటండి. సో కోనసీమ జిల్లా బ్లో అవుట్ అని చెప్పేసి దాని గురించి డీటెయిల్గా రాసినారు. సో ముంబై నుంచి ప్రత్యేక బృందం వస్తుందంట అండి. దాన్ని కంట్రోల్ చేయడానికి బ్లో అవుట్ నియంత్రణకు టైం పట్టచ్చు. వెలికితీత పనిలో ఉన్న డీప్ ఇండస్ట్రీస్ సామర్థ్యంపై అనుమానాలు అంటండి. సో రాజమహేంద్రవరం జనవరి 5వ జరిగిందంట. ఇది పచ్చని కోనసీమలో మరోసారి బ్లో అవుట్ మంటలు చెలరేగాయి. ఢిల్లీలో డ్రిల్లింగ్ చేస్తున్న రిగ్ వద్ద గ్యాస్ లీక్ అయి ఒక్కసారిగా మంటలు పుట్టాయి. అధిక పీడనంతో కూడిన గ్యాస్ తీవ్రతను 100 అడుగుల ఎత్తున వరకు అగ్నికలు ఎగసిపడుతున్నాయంట. తొలుత గ్యాస్ లీక్ అయి అరగంటలోని పెద్ద శబ్దంతో మంటలు వ్యాపించాయి. 25 కిలోమీటర్ల వ్యాసార్థంతో విరుచుకుపడుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మల్కీపురం మండలం ఇరుసుమన్న గ్రామ సమీపంలోని మోరీఫీల్డ్ 5 సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ బ్లో అవుట్ ఒకటి పాసర్ల పొడి బ్లో అవుట్ను గుర్తు చేస్తుందంట. సో గతంలో ఒకటి జరిగింది కదా పాసర్ల పొడిలో, సేమ్ దాన్ని అలాంటిదే ఇది కూడా అంట. సో ఎర్ర బస్సు రాదన్నది ఎవరు? జగన్. భోగాపురంపై నాడో మాట నేడో మాట. చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఎవరికి క్రెడిట్ అనేది. ఒక 20% దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వచ్చు, 80% చంద్రబాబు నాయుడుకి ఇవ్వచ్చు అండి. సో భోగాపురంపై నాడో మాట నేడో మాట. విమానాశ్రయం ఎందుకని నాడు ఎగతాళి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రైతులు రెచ్చగొట్టిన వైనం. అనుమతులు, భూసేకరణ, శంకుస్థాపన అన్నీ గత టీడీపీ ప్రభుత్వంలోనే. జగన్ వచ్చాక పనులు గాలికి. సో దాన్ని ఆయన 3 ఏళ్ళు ఆపిపెట్టారు అనుకుంటా. సో ఇచ్చిన వాటిలో 500 ఎకరాలు వెనక్కి. కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్కి బెదిరింపులు. తీరా ఎన్నికల ముందు మళ్ళీ శంకుస్థాపన.
సో ఇప్పుడు భోగాపురం ఘనత తనదేనంటే జగన్ ఆయన తర్వాత పత్రికలు గొప్పలు, పైగా చంద్రబాబు నాయుడుపై సిగ్గా నిందలంట. సరే అండి. అట్లాగే ట్రంప్ నిన్న ఒకటి మాట్లాడారు. ఆయన సంతోషంగా లేరంట, ఆయన సంతోషపెట్టాలంట ఇండియా. నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు. నన్ను సంతోషపెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తుంది, కానీ రష్యా నుంచి చమురు కొనుగోలును ఇలాగే కొనసాగిస్తే భారత్పై టారిఫ్లు పెంచేయండి. మీరు పెంచినంత మాత్రం ఇండియా డెవలప్మెంట్ ఏం ఆపలేరు కదా. సో అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి. గ్రీన్లాండ్పై పెత్తనం కుదరదు, డెన్మార్క్ ప్రధానంట. సో ట్రంప్ వద్ద మోడీ మోకరెత్తున్నారు. మిత్రుడిని సంతోషపెట్టేందుకు దేశానికి హాని చేస్తారా? కాంగ్రెస్ విమర్శించిందని. అపరాధిని కాను, నేను విండీజుల అధ్యక్షుడిని బంధించి తీసుకొచ్చారు. కోర్టుకు మధుర నివేదన. సహకరించుకుంటే మధుర కంటే దారుణమైన గతి. కొత్త అధ్యక్షురాలు రోడ్రిక్స్కి ట్రంప్ హెచ్చరిక అంట. సో బంగ్లాదేశ్లో హిందూ వితంతువుపై అత్యాచారం అంటాను. చెట్టు కట్టేసి జుట్టు కత్తిరింపు, సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్ అంటాను. ఈ బంగ్లాదేశ్లో అసలు ఎందుకు ఇట్లా తయారైనా అర్థం కావట్లేదు. మన సెక్యులర్ వాళ్ళేమో సెక్యులర్ కంట్రీ, మనం 3 మతాలను గౌరవించాలని కూర్చుంటారు. బయట చూస్తే అట్లా లేదు. కొండెక్కిన కోడి విశాఖలో రికార్డు స్థాయి ధర. బ్రాయిలర్ స్కిన్లెస్ చికెన్ 300 రూపాయలు. బెజవాళ్ళు అంతకు మించిన రేటు. కోళ్ళ కోరితే కారణం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. తినకండి, ఆరోగ్యం పాడవుతుంది. అట్లాగే సాక్షిలో చూసుకుంటే కోపంగా ఉన్నానని మోదీకి తెలుసు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై తాను ఆగ్రహంగా ఉన్నట్టు మోదీకి బాగా తెలుసని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారంట. మీరేం చేసినా అక్కడ ఆపడం అయితే జరగదని. ఎస్ఐఆర్కు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తా. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెలిజెన్స్ రివిజన్ ప్రక్రియను సవాల్ చేస్తూ కోర్టుకు వెళ్తామని మమతా ప్రకటించారు. ఏమన్నా బీజేపీ మీరు ఇద్దరు ఒకటే కదా, మళ్ళీ ఎందుకు బయట జనాలు ఎరుపప్పని చేస్తాయి. సో 11వ సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ అంటే తాను ఈ నెల 11వ తేదీ గుజరాత్లో సోమనాథ్ ఆలయానికి సంబంధించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. సో 10 ఏళ్లలో 10 కోట్ల ఉద్యోగాలు, కొలువులు కల్పన ఒక పరిశ్రమ దగ్గర ప్రయత్నంలో బిజినెస్ అంటండి. సో ఈ ప్రభుత్వంలో అధికారులు కోర్టు ఆదేశాలను లెక్కలేదంట. సో పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నాం, ఎవరు ఏమి చేయాలనుకుంటున్నారు. తాము చాలా గొప్ప వ్యక్తులుగా, శక్తివంతులుగా భావిస్తున్నారు. ఏకంగా న్యాయస్థానాలతోనే ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి అధికారులు ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు అంటూ విద్యాశాఖపై కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిందంట. సో కేజీబీవీల్లో పీటీల బదిలీపై మండిపాటు. సర్వశిక్ష అభియాన్ పీడీపై సుమోటోగా కోర్టు ధిక్కరణ చర్యలు. సీఎం ఎత్తిపోతలకు చంద్రగ్రహణం, ఇదిగో సాక్ష్యం. ఈఏసీ కోరిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వని చంద్రబాబు సర్కార్ అంటండి. సో అట్లాగే పరకామణిలో సంస్కరణలపై హైకోర్టు టీటీడీ ప్లాన్ ఏ అంటండి. తిరుమల శ్రీవారి పరకామణిలో సంస్కరణకు సంబంధించిన ప్లాన్ ఏను టీటీడీ సోమవారం హైకోర్టు సమర్పించింది. టీటీడీ తరపున న్యాయవాది శ్రీనివాస బాబా షేల్ కవర్లో ఆ ప్రణాళికను కోర్టుకు సమర్పించారంట. సో కిడ్నాప్, దాడులు ఆగడారు. ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని. విజమూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అపహరణ. మరో మహిళ ఎంపీటీసీపై దాడి. ఇంకో ఎంపీటీసీ నిర్బంధం. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అరాచకం. టీడీపీ ఆగడాలతో వైఎస్ఆర్సీపీ సభ్యులు వాకౌట్. బొమ్మనహల్లిలో సంఖ్యాబలం లేకుండా టీడీపీ అభ్యర్థి డిక్లరేషన్ అంతే. గవర్నమెంట్ వాళ్ళది కాబట్టి వాళ్ళే గెలుస్తారు. మీరైనా అదే చేస్తారు ఖచ్చితంగా. మీరు అది చేశారు కూడా. లాస్ట్ 5 years చూసాం కదా. ఇప్పుడు వాళ్ళు రివర్స్ వస్తున్నారు అంతే. సో అట్లా ఈనాడులో చూసుకుంటే ఓఎన్జీసీ బావిలో భారీ బ్లే అవుట్ అంటే 30 మీటర్లు ఎత్తున ఎగిసిపడుతున్న అగ్నికీలకలు. దాంట్లో ఏమో 100 మీటర్లు అంటాడు, ఇంకో దాంట్లో 50 మీటర్లు అంటాడు, ఇంకో దాంట్లో 30 మీటర్లు అంటాడు. చూసారా ఈ 3 పత్రికల్లో ఎంత డిఫరెన్స్ ఉందో. మీకు ఏది నిజం? పేలింది అయితే నిజం, దాన్నే నమ్మాలి మనం. సో దాని గురించి ఈనాడులో డీటెయిల్గా రాశారనమాట, చదువుకున్నాం మనం. సో అట్లాగే మాతృభాషలో చదువుకుంటేనే రాణింపు. సాంకేతిక సాయంతో భాషను కాపాడుకోగలం. పిల్లలకు తెలుగుపై మమకారం, ప్రేమ పెంచాలి. ఈనాడుతో తెలుగు భాషాభివృద్ధికి రామోజీరావు చేసిన కృషిని జాతి మరవదు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పిన ఎన్టీఆర్. 3వ ప్రపంచం తెలుగు మహాసభలో సీఎం చంద్రబాబు. సో తెలుగులో మాతృభాషలో ఏదైనా చెప్తే బాగా అర్థమవుతుందని, సో దానివల్ల తెలుగు బాగా ఉంటుందని చెప్పారనమాట. కలిసి ఎదుగుదాం. తెలుగు రాష్ట్రాల మధ్య ద్వేషాలు రెచ్చగొట్టద్దు. గోదావరి నీటిని తెలంగాణ వాడుకున్న అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మీరు వద్దంటారండి, మీకు అభ్యంతరం లేదు, కానీ వాళ్ళకి అభ్యంతరం ఉంది. రాజకీయం కోసం అభ్యంతరం ఉంది వాళ్ళకి. సో అట్లాగే
నైతికత లేని పార్టీ బారాస. నాది ఆస్తి పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటం. తెలంగాణ శాసనమండలిలో భావగీత ప్రసంగం అంటండి. సో పేజీ బారాస 8 పేజీల రాజ్యాంగం ఒక పెద్ద జోక్. ఆ పార్టీ రాజ్యసేవ స్ఫూర్తి లేదు. నన్ను సస్పెండ్ చేయడానికి రాత్రి క్రమశిక్షణ చర్యల కమిటీ పుట్టుకొచ్చింది. నైతికత లేని పార్టీలో నేను ఉండను. ఇది ఆస్తుల పంచాయతీ అని కాంగ్రెస్ అంటోంది. మా కులదైవం లక్ష్మీనరస్వామి నా 2 కుమారులపై ప్రమాణం చేసి చెప్తున్నా, నాది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవ పోరాటం. ఇక్కడి నుంచి వ్యక్తిగా వెళ్తున్న రాజకీయ శక్తి చట్టసభకు తిరిగి వస్తా. సో అట్లాగే వచ్చే ఎన్నికల్లో నాటికి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుంది. ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్న ఆశీర్వదించండి అని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారంటండి. సో అట్లాగే కోర్టుతో ఘర్షణ పెట్టుకోవాలని భావిస్తున్నారని చెప్పేసి మిమ్మల్ని ఎలా డీల్ చేయాలో మాకు తెలుసు. కేజీబీవీ టీచర్ల పోస్టింగ్పై విచారణలో విద్యాశాఖ అధికారులపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఎస్ఎస్ఏ పీడీపై సుమోటోగా కోర్టు ధిక్కరణ కేసు అంటండి. సో గవర్నమెంట్కి ఇది కొంచెం అవమానకరమైన వార్త. అట్లాగే